పెళ్లి చేయించాలంటే విసిగేస్తోంది మాకు. ఎంగేజ్మెంట్ చేయించాలంటే విసిగేస్తోంది. ఎంత దరిద్రంగా ఉందంటే వివాహ వ్యవస్థ ఉంది. ఎస్పెషల్లీ హిందూ వ్యవస్థ. ఈవెంట్లకి ఫోటోగ్రాఫర్లకు ఉన్న విలువ వేద మంత్రం చెప్పే బ్రాహ్మణుడికి లేదు. చాలా విసిగేస్తోంది. వృత్తిని మానేద్దామా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాను నేనైతే పూర్తిగా. అసలు కనీసం వివాహం జరుగుతుంటే కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత, అమ్మాయి ముగ్గురు కూడా శ్రద్ధగా నీళ్లు తల్లి దారబోస్తుంటే అమ్మాయిని భర్త దారబోయాలి, కన్యాదారబోయాలి. ఎవరిని చూస్తూ ఉండాలి? తమ కుమార్తెను చూస్తూ ఉండాలి. అలాంటిది ఫోటోగ్రాఫర్ని చూస్తూ ఉన్నారు. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి. ఎవరిని చూస్తున్నారు? ఫోటోగ్రాఫర్ని చూస్తున్నారు. మంగళసూత్రం గడుతూ ఉంటే అమ్మాయి మంగళసూత్రాలను పట్టుకొని తన్మయత్వంతో భర్త ముడి వేస్తుంటే ఆ చేతులు నుదిరి వెనక మెడభాగంలో తగులుతూ ఉంటే ఆ తన్మయత్వంతో అమ్మాయి పరవశించిపోవాలి. కానీ ఏం చేస్తున్నారు? ఆ పరవశం లేదు. వెళ్ళిపోయి ఫోటోగ్రాఫర్ మీద చూపులు. తలంబ్రాలు పోసుకుంటుంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ తలంబ్రాలు పోసుకోవాలి. ఫోటోగ్రాఫర్ను చూసుకుంటూ తలంబ్రాలు పోసుకోవటం. ఎక్కడికి వెళ్తోంది ఈ వ్యవస్థ? మీ కోపం వస్తే వచ్చింది ఏమైననుకో. మరి మీ షవకాలీలలో వివాహం అంటే ఒక అయిపోయింది, అసలు పాడైపోయింది పూర్తిగా. ఈవెంట్లకు ఉన్నటువంటి విలువ, ఫోటోగ్రాఫర్కు ఉన్న విలువ కార్యక్రమానికి చేయించే అంత వేదం చెప్పుకున్న బ్రాహ్మడు వచ్చినా బ్రాహ్మడికి లేదు. నేను ఇక మానేయాలని డిసైడ్ అవుతున్నా.